బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. ప్రిన్స్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిపోయాడు. బీహార్ నుంచి వలస వచ్చిన ప్రిన్స్ కుటుంబం స్థానికంగా ఉన్న లేబర్ కాలనీలో నివాసం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తిగా నీటితో నిండిపోవడంతో సెర్చ్ ఆపరేషన్కు అంతరాయం ఏర్పడింది. 4 జనరేటర్లు, ఓ ఫైర్ ఇంజన్ సహా జేసీబీ వాహనంతో ఆపరేషన్ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. ప్రిన్స్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిపోయాడు. సో మధ్యాహ్నం నుంచి ఆ బాలుడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మనం విజువల్స్లో చూస్తున్నాం, బావిలో నీళ్లు ఉండడంతో ఆ సెర్చ్ ఆపరేషన్ ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్లో. ఎస్ విజయ్, మధ్యాహ్నం నుంచి ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రిన్స్ అనే బాలుడి ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? ఏమైనా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా? ఏం చెప్తున్నారు సెర్చ్ ఆపరేషన్ చేసేవాళ్ళు? ఎస్ రాజేష్, అయితే ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో ప్రిన్స్ అనేటువంటి 5 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి కూడా ఆడుకునేందుకు ఈ బావి వద్దకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం అంతా కూడా ఓపెన్ గ్రౌండ్ ఉండడంతో ఇటు ఆడుకునేటువంటి ప్రాంతం అనుకొని కూడా ఇటు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ బాలుడు ఆడుకుంటూ నిండి ఉన్నటువంటి ఈ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వెంటనే ఆ సమాచారాన్ని తన ప్రిన్స్ తల్లిదండ్రులకు అందించేందుకు మరొక బాలుడు, తనతో పాటు వచ్చినటువంటి బాలుడు అయితే తన తల్లిదండ్రుల వద్ద కూడా వెళ్ళాడు. వెంటనే పోలీసులకు కూడా ప్రిన్స్ తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. సుమారుగా 7:30 గంటలుగా కూడా పోలీసులు, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, అటు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఒక జేసీబీ వాహనం సహా, ఫైర్ ఇంజన్, 4 జనరేటర్లతో సహా పూర్తిగా బావిలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా బయటికి తోడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మొత్తం అంతా కూడా పాత బావి ఉండడంతో చెట్ల కొమ్మలన్నీ కూడా అడ్డుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు సర్చ్ ఆపరేషన్కి. అటు గజ ఈతగాళ్లను కూడా తీసుకొచ్చి ప్రిన్స్ మృతదేహం కోసం గాలింపులు చర్యలు చేపట్టగా ఈ లోపల ఉన్నటువంటి ఆ చెట్ల కొమ్మలన్నీ కూడా పూర్తిగా అడ్డుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు గజ ఈతగాళ్లకు కూడా పూర్తిగా నీళ్లను తొలగించిన తర్వాతే ప్రిన్స్ మృతదేహం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాజేష్, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఒక పక్క ఫైర్ సిబ్బంది, మరొక పక్క పోలీసులు కూడా. సో మరికొద్ది సేపట్లోనే ప్రిన్స్ మృతదేహాన్ని బయటకు తీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమారుగా 30 ఫీట్ల లోతులో కూడా ఈ బావి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా ఇంకొక 6 నుంచి 7 ఫీట్ల లోతులో నీళ్ళని పూర్తిగా బయటకు తీసేస్తే ప్రిన్స్ మృతదేహం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.